మీరు 'స్కామ్ 92' సిరీస్ చూసారా? అదేనండి 'హర్షద్ మెహతా స్కామ్'. 'హర్షద్ మెహతా స్కామ్' జరిగిన తర్వాత కోర్టు హర్షద్ మెహతా అసెట్స్ అన్నీ అమ్మేసి అప్పులిచ్చిన వాళ్ళకు, నష్టపోయిన వాళ్ళకు సెటిల్ చేసింది. కానీ ఆయన పేరు మీద ఉన్న 10 క్రోర్స్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలిసీని మాత్రం ఎవ్వరు టచ్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆ పాలిసీ ఎండబ్ల్యూపీ యాక్ట్ కింద రిజిస్టర్ అయింది. ఎండబ్ల్యూపీ యాక్ట్ అంటే మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్. దీని ప్రకారం ఆ పర్సను లేకపోతే ఆ మ్యారీడ్ ఉమెన్‌కి ఫైనాన్షియల్‌గా కాపాడడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఒక పెళ్ళైన అబ్బాయి ఈ యాక్ట్ ప్రకారం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎవ్వరూ ఆ డబ్బులు తీసుకోకుండా ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వాళ్ళ వైఫ్‌కి మాత్రమే చెందేలా ఇవి చేయబడ్డది. కానీ ఈ యాక్ట్ ప్రకారం ఓన్లీ భార్య మరియు పిల్లలను మాత్రమే నామినీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా వేరే ఎవ్వరిని సెలెక్ట్ చేసుకునే చాయిస్ లేదు. మీరు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ ఆప్షన్ గురించి అడగండి. మీకు ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే మీకు సెట్ అయ్యే ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే లైఫ్ అని కమెంట్ చేయండి. మేము మీకు అడ్వైస్ చేస్తాం. థ్యాంక్ యూ.